కాబట్టి మొట్టమొదట దేవుని వాక్యంలో నుంచి మనము కథల రూపంలో కొన్ని విషయాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం కదండి. అంతకుముందు పొరుగువాడెవడు అన్నది తెలుసుకున్నాం. పోయిన వారము తండ్రి ప్రేమ గురించి తెలుసుకున్నాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, చిన్న కుమారుడు ఆస్తిలో సగ భాగం తీసుకుని వెళ్ళిపోయాడని, నష్టపరుచుకుని మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని దూషించకుండా ప్రేమ చేత హక్కుని చేర్చుకుని అతనికి మరలా ఏదైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి మరలా ఆ ప్రేమను అతనికి అందించాడు. పెద్ద కుమారుడు ఏం చేశాడు మరి? ఏంటండి? సేద్యం చేసుకుంటూ తండ్రి వచ్చి తన సహోదరుడు అంటే తమ్ముడు వచ్చినప్పుడు తండ్రి చేస్తున్నటువంటి పని ఏం చేస్తున్నాడు? తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఏం చేశాడని ఇంట్లో పెట్టుకున్నాడు. చనిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చినప్పుడు చాలా కొవ్విన ఎద్దును కోసాడు, మంచి మ్యూజిక్ని పెట్టాడు. ఇంట్లో చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటే పెద్ద కుమారుడు కోపం వచ్చేది. ఆస్తిని అంతా పోగొట్టినాడు, మళ్ళీ వచ్చినప్పుడు అది సంబరాలు చేస్తావేంటి, ఇంట్లో ఉన్న నాకు మాత్రం ఒక మేకపిల్లను కూడా ఇస్తలేదు అని పెద్ద కుమారుడు బాధపడుతూ ఉన్నాడు కదండి. తండ్రి అన్నాడు, నాదంతా నీదే, నాదంతా నీదే. కానీ ఇతడు చనిపోయి బ్రతికాడు. ఏ విషయంలో చనిపోయి బ్రతికాడు? అతను ఏదైతే లోకాన్ని చూసి లోకంలో ఉన్నది శాశ్వతం అనుకుని తండ్రిని, సహోదరుని, బంధువుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, దుష్ట స్నేహితుల నుండి ఏదైతే నేర్చుకుని అది చేసి చెడ్డ అలవాట్లు నేర్చుకుని ఉన్న ఆస్తిని పోగొట్టుకుని మనశ్శాంతిని కోల్పోయి దుఃఖములోను బాధలోని తిరిగి వచ్చాడు కదండి. తండ్రి గాయపడిన హృదయాన్ని కట్టడానికి అతను దూరముగా ఉన్నప్పుడే అతని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మంచి వస్త్రాలు ఇచ్చి అతను కటింగ్ చేసి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించి చక్కగా ఇంట్లోనికి చేర్చుకున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా అంతే. ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు కదా, కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా తిరిగి నష్టపోయినప్పుడు, గొడవలప్పుడు మరలా తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అంటారు, ఇంకా నీ మాటే ఉంటాం, ఇంకా నీ మాట దాటిపోయి వెళ్ళిపో అని. ఇది లోకానికి సంబంధించింది. ఇక్కడ తండ్రి అంటే దేవుడని, 2 కుమారులు మనకు సాదృశ్యం. ఒక్కోసారి మనము ఆలోచన ద్వారా, క్రియల ద్వారా తప్పిపోతూ ఉంటాం. అప్పుడు నష్టం కలిగినప్పుడు, లేకుంటే గొడవలు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఇంకెప్పుడు ఇలా చేయం ప్రభువా అని చెప్తుంటే దేవుడు మనల్ని క్షమించి తన ప్రేమ చేత మరలా మనల్ని తన హక్కుని చేర్చుకుంటాడు. తండ్రి తన పిల్లలు తప్పు చేసినప్పుడు నా కుమారుడు అలా కాదండి అని చెప్తారా లేదండి? అతను ఎంత చెడ్డవాడైనా ఏమని చెప్తారు? నా పిల్లవాడు అలా కాదండి, మా పిల్లలు మంచి వాళ్ళండి. దేవుడు కూడా మనల్ని పిల్లలని పిలుస్తున్నాడు. మనం ఒక్కొక్కసారి తప్పిపోతున్నప్పుడు, చెడ్డగా తిరుగుతున్నప్పుడు సాతాను వచ్చి అంటుంది, ఇదిగో నీ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, చెడిపోయారు, ఆలోచనలో తప్పిపోయారు, ఇదిగో బూతులు, సరసోక్తులు, లేకుంటే చెడ్డవాటిని అనుసరిస్తున్నారు, వీళ్ళందరినీ దూరం అయిపోయారంటే దేవుడు అంటాడు, వాళ్ళు నా పిల్లలే, తెలియక చేశారు, వాళ్ళు నా దగ్గర ఒప్పుకుంటే నేను వారిని క్షమిస్తాను. ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తాడు, మరలా తన హక్కుని చేర్చుకుంటాడు. పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలు. ఈరోజు ఇంకో కథతో మనము ఇంకొక విషయాన్ని మనము నేర్చుకున్నాం. లోక సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. లోక సువార్త ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒకతను చాలా ధనవంతుడు, అతని పేరు బైబిల్లో రాయబడలేదు, ధనవంతుడు అని మాత్రమే రాయబడింది. ఇంకొక అతని పేరు లాజరు. ఇతను ఎలాంటి వాడంటే చాలా పేదవాడు, తినడానికి ఆహారము లేనంత పేదవాడు. ధనవంతుడేమో తనకున్న పొలములో పంట విస్తారంగా పండుతుంటే
ఆ పొలములో ఉన్నటువంటి ఆ సంపదనంతా తీసుకొచ్చి తన కొట్లను విప్పి కొత్త కొట్లను కట్టి దాంట్లో పండిన పంటనంతా నిల్వ చేసుకుంటూ ఉన్నాడు. బంగారపు పాత్రలోను బంగారపు ప్లేట్లలోను తింటూ భోజనం తింటూ పట్టు పరుపుల మీద పడుకుంటూ ఉన్నాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా తిను తాగు సుఖించు, చాలా సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నీ కోసం నేను సమకూర్చాను. అది ఈ భాగంలో లేదు, ఇంకొక సువార్తని మాట రాయబడి ఉంటుంది. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తిను తాగు సుఖించు అని. అంతగా తన లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉన్నాడు ధనవంతుడు. పేదవాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడంటండి. ఎందుకని? ధనవంతుడు తినే భోజనపు బల్ల మీద ఉన్న ఒక్క రొట్టె ముక్క కింద పడకపోతుందా, అది పడేసినప్పుడు దాన్ని నేను తీసుకుని తినవచ్చు. అంటే ఎంత దరిద్రతలో ఉన్నాడు చూడండి. అంతేకాకుండా అతని శరీరం అంతా కురుపులు, ఉన్నాయి. ఆ కురుపులలో నుంచి చీము, రక్తము, పురుగులు కారుతూ ఉన్నాయి. అంటే చూడడానికి భయంకరమైన అసహ్యకరమైనటువంటి పరిస్థితిలో అతడు జీవిస్తున్నాడు. ఆ పేదవాడి పేరు లాజరు. ఏం పేరండి? లాజరు. ఇతను ఎక్కడున్నాడు? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అంటే అతనికి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, అన్నం తినడానికి లేదు, అతనికి ఆహారాన్ని పెట్టేవారు కూడా లేరు. ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతడు తిని పడేసే, ఒకవేళ ఏదన్నా ఇస్తరాకులు అన్నం కానివ్వండి పడిపోయిందని మిగిలింది పడేస్తే దాన్ని తినవచ్చునని కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ అతనికి అది కూడా దొరకలేని పరిస్థితి. ఒక రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ధనవంతుడు చనిపోయాడు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు వ్యక్తి చనిపోవలసిందే కదండి. మనం పుట్టినప్పుడు మనము ధనవంతులం అవుతామా, పేదవారం అవుతామా, అందంగా ఉన్నవారం అవుతామా, లేకుంటే దరిద్రులుగా మిగులుతామా, బాగా చదువుకుంటామా, లేకుంటే పని చేసుకుని బ్రతుకుతామా? మన పరిస్థితిని బట్టి పుట్టినప్పుడు ఎవరు కూడా దీనిని గుర్తించలేరు. కానీ ఏదో ఒక దినాన్ని వ్యక్తి చనిపోతాడని మాత్రం అందరికీ తెలుసు. మరణించి మనం పుట్టినప్పుడు తెలుసుకున్నది ఒకే ఒక విషయము, ఏదో ఒక రోజు ఇతను చనిపోతాడు. అది ఎప్పుడన్నది మనకి తెలియదు కదండి. అయితే ధనవంతుడు కూడా ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత వైభవంగా బ్రతికినా, పట్టు పరుపుల మీద బ్రతికినా, పాలరాతి మీద నడిచినా, తింటున్న ఆహారము, త్రాగుతున్న నీరు చాలా కాస్ట్లీవి తాగుతున్నా, అతడు ఒక దినము రాగా అతడు చనిపోయాడు. చనిపోయేదానికి తిండి గురించి ఒక మాట మీద చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో తినడానికి ఆహారం లేక కొంతమంది చనిపోతే, తిన్నది అరగక కొంతమంది చనిపోతున్నారు. అంతే కదండి. 100% తినడానికి ఆహారం లేని వారి పరిస్థితి ఏమి ఎక్కువగా ఉంది. తింటున్నది అరగక చచ్చిపోయిన వారి పరిస్థితి కూడా ఎక్కువే ఉంది. ఆహారం లేని వాడేమో ఎవరైనా కొంచెం అన్నం పెడితే తిని బ్రతుకుదామన్న ఆలోచనతో ఎదురు చూస్తుంటే, తిన్న ఆహారం అరుగుదల కోసం హాస్పిటల్ చుట్టూ వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని మింగుతున్న వారు చాలా మంది కూడా ఉన్నారు. ఒకరు సంపాదించుకున్నారు, అది తిందాము అనుకునేలోగా షుగరు, బీపీ, అది ఇదని రోగాలు వస్తున్నాయి. అంటే సంపాదించింది కూడా కడుపు నిండగా తినడానికి కూడా మనుషులకి ఏం లేదు చెప్పండి, అర్హత లేదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటే చదవక్కర్లేదండి. నరుడు కష్టార్జితమును, బాగా మనకు ఆశీర్వాదకరమైన జీవితం ఏంటో తెలుసండి, దీవెనకరమైన జీవితం ఏంటో తెలుసండి. ఉదయం నుండి సాయంత్రం దాకా మనం కష్టపడగా వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకొచ్చి మంచి ఆహారం వండుకుని మన కుటుంబస్తులు అందరితో కూర్చొని తినడం నరునికి ఆశీర్వాదం, భాగ్యము. దేవుని వాక్యం అదే చెప్తుంది. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను అంటున్నాడు, నరుల యొక్క కష్టార్జితము వారు అనుభవించటమే వారికి సరైన ఆశీర్వాదం, భాగ్యం. చాలా మంది కష్టపడి తెచ్చుకుంటున్నారు ఇంటికి,
అది ఇంటిలో ఉంటుందండి, సిల్లు సంచులు పోసినట్లుగా హాస్పిటల్కో అప్పులకో దేనికో కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు చూసినా మన చేతుల్లో ఎప్పుడు డబ్బులు మిగిలే పరిస్థితి ఏమీ కూడా లేదు. ధనవంతుడైతే బాగా సంపాదించాడు, తింటున్నాడు, తాగుతున్నాడు. అయితే ఒకనొక ధనం వచ్చింది, అతడు చనిపోయాడు. ఎందుకంటే పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా చనిపోవడం గిట్టక తప్పదని మనకు తెలుసు. అయితే తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసండి? తను మొదటి వాక్యంలో మనం ఫస్ట్ ఇక్కడ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు చెప్పుకున్నాం, పరలోకము నరకం ఉంటుందని. ఈ పరలోకాన్ని మనం కైలాసం అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. పుణ్యాత్ములు అక్కడికి వెళ్తారని. బైబిల్ ఏమని చెప్తుందంటే పరలోకం అన్నది ఉంది, అందులో నీతిమంతులు పరిశుద్ధులు వెళ్తారని. అయితే ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళం వెళ్ళాడు, అంటే నరకంలోకి వెళ్ళాడు. ఎందుకు నరకంలో ధనవంతులు నరకానికి వెళ్తారా అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. నేను ముందు కథ చెప్తున్నాను, దీని గురించి తర్వాత మనం వివరించుకుందాం. ఇతడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నటువంటి లాజరు కూడా చనిపోయాడు. అయితే పరలోకం నుండి 2 దేవదూతలు వచ్చినాయి. లాజర్ను తీసుకెళ్లి ఎక్కడ పెట్టినాయి అంటండి? అబ్రహాము రూములు, పరదేశులు, పరలోకంలోకి తీసుకెళ్లి. పరలోకం ఇంకా మన మనుషులు ఎవరు వెళ్ళలేదు, పరదేశు విశ్రాంతి రెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇది పరదేశు, అబ్రహాము రొమ్ము అని పిలువబడుతుంది. ఈ భాగంలో రాయబడి ఏంటంటే లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనిటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధనవంతుడేమో పాతాళములో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడండి? రెస్ట్ ప్లేసులు, మంచి ప్లేసులో తండ్రి అబ్రహామును ఒక తండ్రి ఉన్నాడు, అతను కుడి పార్శ్వమును ఇక్కడ ఆనుకొని చక్కగా రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు అతని శరీరంలో కురుపులు లేవు. శరీరానికి కురుపులు, ఆత్మకు కురుపులు ఉంటాయా? మన శరీరానికి ఏ రోగం వచ్చినా, ఎందుకంటే ఇది మట్టి శరీరం కాబట్టి. ఈ శరీరం ఏం శరీరం అండి? మట్టి శరీరము. దేవుడు మట్టితో మనిషిని చేశాడు, దాంట్లో జీవాత్మను ఊదాడు, మనుషుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఇప్పుడు ఈ శరీరానికి ఏ బలహీనత వచ్చినా, ఈ శరీరానికి ఏ రోగం వచ్చినా, ఈ శరీరానికి ఏ గాయాలు అయినా, కానీ ఆత్మకు మాత్రం గాయాలు కాదండి. ఆత్మకు ఎప్పుడు గాయమవుతుందో తెలుసా? మనం ఎక్కువగా అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు మనల్ని గాయపరిచినప్పుడు, మన మనసు కష్టపడుతున్నప్పుడు మన ఆత్మ కూడా కృంగిపోయి ఆత్మలోనికి కపటం వచ్చి లోకం వైపు వెళ్ళిపోయి మనుషులు సైకోలకు తయారైపోతున్నారు ఈ దినములు. కీర్తనకాడు అంటాడు 32వ కీర్తన 2వ వచనములో, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కొంతమంది పైకి ప్రేమకున్నా అంతరంగం ఎలా ఉంటుందో చెప్పండి. వారికి పైకేమో ప్రేమగా బాగున్నారండి అని పలకరించిన అంతరంగంలో మాత్రం వారి పట్ల ద్వేషము, అసూయ ఉంటుంది. ఇది మనుషులకు కనపడకపోవచ్చు, కానీ ఎవరికి కనిపిస్తుంది? దేవునికి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మన హృదయములో ఏముందో మనుషుడైతే కనిపెట్టలేకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం మన హృదయములో ఉన్నది ఏది కూడా దాపారికం లేదు. తెలిసిన పుస్తకం అలాంటిది మన హృదయం దేవునికి. అయితే అందుకని లాజరేమో దేవుని దగ్గరికి వెళ్ళాడు, ధనవంతుడేమో నరకములో ఉన్నాడు. ఇప్పుడు ఈ నరకములో ఉన్నటువంటి, పాతాళములో ఉన్నటువంటి వ్యక్తి అగ్ని గంధకాల మధ్య కాలిపోతూ ఉన్నాడు. శరీరం చనిపోయింది కదా, అది భూలోకములో ఉంది కదా. అయితే నరకానికి, పాతాళానికి వెళ్ళింది ఎవరు అంటే మన ఆత్మ కదండి. మనుషులు ఏముందని చెప్పుకున్నాం మనం? ఏముందండి? ఆత్మ. అదే దాన్ని మనము ప్రాణం పోయిందా అని చెప్తుంటాం కదండి. అయితే ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది, అగ్ని గంధకాల్లో కాలుతూ ఉంది. ఇప్పుడు లాజర్ను కన్నులెత్తి చూసేసరికి ఎదురుగుండా ఎవరు కనిపిస్తున్నారో తెలుసా? ఈ ధనవంతుడికి లాజరు కనిపిస్తున్నాడు. తన ఇంటి వాకిట పడి ఉండి కురుపులతోనూ ఆకలితోనూ బాధపడుతూ కొంచెం ఒక అన్నం పెడితే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి లాజరు, అతని ఇంటి గుమ్మం వాకిటిలో ఉన్నటువంటి లాజరు ఇలా కళ్ళు తెరిచి చూడగానే లాజరు కనిపిస్తున్నాడు ఈ ధనవంతుడికి. ధనవంతుడేమో అగ్నిగుండంలో కాలిపోతూ ఉన్నాడు, లాజరు మాత్రము సంతోషంగా హ్యాపీగా తండ్రి అబ్రహామైనటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఇప్పుడు లాజరును పిలవకుండా ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? ముందు అబ్రహాముని పిలుస్తున్నాడు ఈ ధనవంతుడు. తండ్రి అయిన అబ్రహామా,
నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును ఒక్కసారి నా దగ్గరికి పంపించు. అతను నీటిని ఒక ఏలు నీటిలో ముంచి ఆ వేలుని తీసి నీటి ఏలుని అంటండి అతను నాలుక మీద పోసి నోట్లో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి. నోరు ఎండిపోతుంది అరిసి అరిసి అరిసి. ఎందుకంటే శరీరము అతను ఆత్మ అగ్నిలో కాలిపోతున్న కారణాన్ని బట్టి ఇతడు అరుస్తూ ఉన్నాడు, కేకలుస్తూ ఉన్నాడు. ఈ కేకలకు తన నోరంతా ఎండిపోతుంది. ఇప్పుడు అబ్రహాముని పిలిచి, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించు నా నోరును కొంచెం తడిపి చేయడానికి, చిటికిన వేలుతో నీరు పోయడానికి. ఏమైనా వస్తాయండి దీంతో? ఇక్కడి నుంచి ఒకరు ముంచి ఒక చుక్క పడుతున్నా మేము మీ దగ్గరికి తీసుకొచ్చాను ఉంటుందా? మధ్యలో ఎక్కడ వెళ్ళిపోద్ది అది. కానీ ఇతను కోరుకున్నది చూడండి, చిటికిన వేలుతో నీళ్ళైనా కొంచెం నోరుకి నాకు తడపమని. అప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు భూలోకములో చాలా సంతోషంగా బ్రతికావు, ఆర్భాటంగా బ్రతికావు, లగ్జరీగా బ్రతికావు. నువ్వు తినాలనుకున్నది తిన్నావు, త్రాగాలనుకున్నది త్రాగావు, వెళ్ళాలనుకున్న కాడికి వెళ్ళొచ్చావు. కానీ లాజరు అలా కాదు. శరీరం అంత కురుపులతోనూ ఎలా ఉన్నాడండి? తినడానికి ఆహారం లేక దేవుని యందు విశ్వాసముతో బ్రతికాడు అతను. అందుకని అతను చనిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నెమ్మది నొందే స్థలానికి వచ్చాడు. అక్కడ వారు ఇక్కడికి కానీ, ఇక్కడ వారు అక్కడికి వెళ్తానికి కానీ ఎటువంటి కూడా దారి లేదు. నీకు లాజరుకి మధ్యలో అగాధం ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఇంకొక ఆలోచన వచ్చిందండి. నేను ఎట్లా పోతే పోయాను అని ఏమంటున్నాడంటే, అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు భూమి మీద. వారు ఏ యాతనకరమైన స్థలములోనికి రాకుండానట్లు నన్ను పంపించు, నేను వాళ్ళకి సువార్త ప్రకటిస్తాను, యేసు ప్రభు గురించి చెబుతాను. ఈ నరకంలోనికి రాకుండా నేను వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తాను, వారు మారేటట్లుగా ప్రార్థన చేస్తాను. ఒక్కసారి నా ఎందుకు కరుణించి నన్ను మళ్ళీ ఎక్కడికి పంపాలంటండి? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అక్కడ ఇంకా ప్రవక్తలు ఉన్నారు, మోషే ఇంకా ప్రవక్తలు ఉన్నారు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏమీ మారిపోరు. ఇది నేను ఇప్పటి వరకు ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు దీన్ని మనము అర్థం చేసుకుంటే, ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళుట అసంభవము అని ఒక సాటి ఉంది. అంటే ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరా? అంటే డబ్బుంటే పరలోక రాజ్యం వెళ్ళరా? ఆస్తి ఉంటే వెళ్ళరా? కారులు బంగారాలు ఇల్లులుంటే వెళ్ళరా? ఇక్కడ ధనము గురించి ప్రభు చెప్తున్న మాట ఇహ సంబంధమైనటువంటి ధనము గురించి కాదు. ఇక్కడ ధనవంతుడు తన ఆస్తిని నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? మనం నమ్ముకోవలసింది ఎవరిని చెప్పండి? మనల్ని కలుగు చేసిన దేవుడిని. ప్రభు, నన్ను తల్లి గర్భములో నుండి ఈ లోకానికి పంపించావు, ఈ లోకములో నేను పరిశుద్ధంగా జీవించమని కోరుకున్నావు అని దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో ప్రభుని ఆరాధించుకోవాల్సిన వ్యక్తి దేవునికి బదులుగా దేన్ని ఆరాధించుకుంటున్నాడు? అతను తనకు కలిగిన దానిని, దేవుని ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకోవాల్సిన ఇతను తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? ప్రాణమా, తిను, తాగు, సుఖించు. ఎన్నో సంవత్సరాలకు సరిపడా ధనాన్ని నీకోసం నేను సమకూర్చాను. చిటికేస్తే పనులు వచ్చేస్తున్నారు. ద్రాక్ష రసం పోయమంటే ఒకలేస్తున్నారు, ఆహారం పెట్టమంటే ఒకలేస్తున్నారు, షర్ట్ వేయడానికి ఒకలేస్తున్నారు, అతను చెప్పులు వేయడానికి ఒకలేస్తున్నారు. అంత ధనవంతుడిగా బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు మన లగ్జరీ లైఫ్ మనం అనుభవించినా దేవుడు ఏమంటున్నాడంటే తగ్గింపు జీవితం కోరుకుంటున్నాడు మన నుంచి. ఏం కోరుకుంటున్నాడండి? మనకి ఎంత ధనం ఉన్నా ఆధారపడవలసింది దేవుని మీదే. ఎంత సౌభాగ్యం ఉన్నా ఆరాధించవలసింది ఎవరినండి? దేవుణ్ణి ఆరాధించాలి. మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. మనల్ని ప్రేమించి దేవుడు మనకు ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని, ఘనతను మనకిస్తే మనకిచ్చినటువంటి దేవుని మరిచిపోయి మన ప్రాణముతోను, మన బలముతోను, మన జ్ఞానముతోను మనం ఏమని చెప్పుకుంటామంటే, ఇది నా జ్ఞానం వల్ల సంపాదించుకున్నాను, నా తెలివి వల్ల సంపాదించుకున్నాను, నా కష్టము చేత సంపాదించుకున్నాను. ఎవరిని గొప్ప చేసుకుంటున్నాం మనం? మనల్ని మనమే. కానీ మనకు కలిగిన ప్రతి దాన్ని బట్టి మనం ఎవరిని కనపరచాలి? దేవుణ్ణి కనపరచాలి. మనకు ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి,
మనకు కలిగిన దాన్ని అంతటిని బట్టి ప్రభుని స్తుతించాలి. కానీ ధనవంతుడు ఎవరిని స్తుతించుకుంటున్నాడు? తను ఎవరిని కనపరుచుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకున్నాడు. తన ప్రాణంతో అతనే చెప్పుకున్నాడు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నీ కోసం సమకూర్చాను, తిను తాగు సుఖించు. దేవుడు మనము తగ్గింపు జీవితం కావాలని కోరుకుంటున్నాడు. ఎంత ఆస్తున్నా, ఎంత పలుకుబడి ఉన్నా మనం ఏం చేయాలంటే తగ్గించుకుని ఉండాలి. యేసుప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికారు. 30 సంవత్సరాలు తల్లి ఇంట్లో తల్లికి తమ్ముళ్ళకి పరిచర్య చేస్తున్నా, 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ కూడా నేను యజమానుణ్ణి, దేవుణ్ణి, దైవ కుమారుణ్ణి ఎక్కడా కూడా శిష్యులతో పరిచర్య చేయించుకున్నట్లు అక్కడ లేఖనాలు రాయబడలేదు. దేవుని పని దేవుడే చేసుకున్నాడు. ఆయన అన్నాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, దేనికోసం వచ్చాను? పరిచర్య చేయడానికి వచ్చాను. కానీ ఇప్పుడు చాలా మంది పరిచర్య చేయడం కన్నా చర్య చేయించుకోవడం ఎక్కువైపోయింది కదండి. కానీ దేవుడు మన జీవితంలో తగ్గింపు జీవితం కోరుకుంటున్నాడు. మనం ఎంత ఎదిగినా దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితం. నాకు తెలిసిన నెల్లూరులో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కింద 250 మంది సేవకులు ఉంటారు. నార్మల్ లైఫ్ మనం ఇక్కడ ఎలా ఉన్న సహోదరులు ఎలా ఉన్నారు అలాగే ఉంటాడు ఆయన. మనతో పాటు కింద కూర్చుంటాడు, నార్మల్ డ్రెస్ వేసుకుంటాడు, నార్మల్ చెప్పులు వేసుకుంటాడు. ఆయన దగ్గర ఉన్న సేవకులు ఏమో లగ్జరీగా ఉంటారు, మంచి షూ వేసి మంచి డ్రెస్ వేసుకుని షర్ట్ చేసుకుని అఫీషియల్గా ఉంటే, ఈయన మాత్రం నార్మల్గా ఉంటారు. మరి వాళ్ళందరికీ చాలా సాలరీస్ ఇస్తాడు ఆయన. సేవకుడికి చాలా సంఘాలు ఉన్నాయి. ఆయన ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. చాలా మంది సేవకుల కోసం ట్రైనింగ్ పంపిస్తాడు ఆయన జీవితం ఎలా ఉంటుందంటే తగ్గింపు జీవితం. నాకు అప్పుడప్పుడు వెళ్ళి అడిగినప్పుడు నేను అడిగేదాన్ని, అయ్యారు మీకు ఇంత ఉంది కదా, ఎందుకు ఇంత తగ్గింపు అంటే, ఇంత ఉన్నదంతా ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దీన్ని వీళ్ళందరినీ నా దగ్గర సేవకులుగా నేను మార్చుకోకూడదు, వీళ్ళందరూ దేవుని సేవకులుగా నేను మార్చాలి. అది ప్రభు మనల్ని కోరుకుని. ఈ లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచి పేదవాడికి ఇంటి వాకిటి పడి ఉంటే, ఈ ధనవంతుడు అతనికి కొంచెం కూడా భిక్షమే లేదండి. అయ్యో ఆకలితో అలమటిస్తున్నాడు కదా, పాత బట్టలు ఇద్దాములే, పోని అతని కన్నం పెడదాములే అని ఏ తిన్నాను అనుకోలేదు. తన ప్రాణంతో మాత్రం చెప్పుకుంటున్నాడు, తిను తాకు సుఖించాడు. ఇందాక వాక్యాలు మీకు చెప్పాను కదా, లాజరును ధనవంతుడు అబ్రహాముని పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే అబ్రహాము ఎవరో కూడా ఈ ధనవంతుడికి తెలుసు, అంతే కదండి. తెలియకోకుండా ఎలా పిలుస్తాడు? తెలిస్తేనే కదా పిలుస్తాడు. ఒక తెలియకపోతే దేవుడు అంటున్నాడు, తెలియక చేసిన పొరపాట్లు నేను క్షమిస్తాను, తెలిసి చేసిన పొరపాట్లు క్షమించలేను. ఇప్పుడు లాజరు పరలోకానికి, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, అబ్రహాము ఎవరో అతనికి తెలుసు, అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో కూడా ఈ ధనవంతుడికి తెలుసు. కానీ ఏ దినాన్ని కూడా దేవుని ఆరాధించలేదు, ప్రార్థించలేదు. ప్రభువా ఈ కలిగినదంతా నీవు ఇచ్చావని దేవుని స్తుతించలేదు. తన ప్రాణంతో మాత్రం చెప్పుకుంటున్నాడు, తను తాను హెచ్చించుకుంటున్నాడు, తను తాను పొగుడుకుంటున్నాడు, తను తాను గొప్ప చేసుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. మరి ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా ప్రభు నాకు ఇచ్చింది, ప్రభు ఇచ్చాడు, ఇది నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివినిచ్చాడు అని ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు ఖచ్చితంగా వారికి ఇంకా తన కృపను అనుగ్రహిస్తాడు. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, కలిగిన వారికి ఇస్తాను నేను, లేని వానికి వాని వద్దనున్నది కూడా ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. ఎందుకని? కలిగిన వారికి ఎందుకు ఇస్తాడు? వాడు నమ్మకం కలుగుతున్నాడు కాబట్టి ఎంతైనా ఇస్తాడు. ఇప్పుడు ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే అబ్రహాము ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, యోబు ధనవంతుడే. బైబిల్ గ్రంథములో దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరూ కూడా విస్తారమైనటువంటి దీవెనలు కలిగి ధనవంతులకు ఉన్నారు వాళ్ళందరూ. మనము ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడం అన్నదే పొరపాటు. ఎవరైతే తన ధనాన్ని నమ్ముకుంటారో, లోకస్వార్త 6:27 ఉంటుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను, మీకు చాలాసార్లు చుట్టూరులో ఉండొచ్చు, ఎన్నో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయము అక్కడే ఉంటుంది అన్న దానికి ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం.
ఒకసారి అంటండి, ఒక ధనవంతుడు చాలా బిల్డింగ్లు కట్టించుకున్నాడు. తన కుమారులు విస్తారంగా శుభ్రంగా బాగా చదివించి అమెరికా పంపించాడు. వారికి ఆయనకు భార్య చనిపోయింది, ఒంటరిగా బ్రతుకుతున్నాడు. పిల్లలను మాత్రం అమెరికా పంపిస్తే వాళ్ళు బాగా సంపాదించి తండ్రి కొరకు కొంత డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆస్తులు కొంటున్నాడు, ఇల్లులు కడుతున్నాడు, ఇంకా చాలా ధనం ఉంది. ఆ ధనం వల్ల ఇతనికి ఏమవుతుందో తెలుసండి, నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే బ్యాంకులో వెళ్దామంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇంట్లో దాచుకుంటున్నాడు, దాచుకున్న కాడి నుంచి ఏం జరుగుతుంది, నిద్ర పట్టట్లేదు. దొంగలు వస్తారేమో, ఎవరు వస్తారో దోచుకుంటారేమని. సరే శుభ్రంగా లగ్జరీగా బ్రతుకుతామా డబ్బులతో అంటే షుగరు బీపీ ఏది, నిద్ర రావట్లేదు. రాత్రంతా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ మిద్ది మీద తిరుగుతూ ఉండి ఉన్నట్టుండి క్రిందకు చూసాడంటండి. ఆయన ఇంటి పక్కనే ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. అతడు బట్టలు లేవు, చిన్న గుడిసె. ఆ గుడిసెలో వాళ్ళు అయ్యే సామాన్లు పెట్టుకున్నారు. చక్కగా వాళ్ళకి బట్టలు లేని పరిస్థితులు చిన్న చిన్న గుడ్డలు ఏం చేస్తారంటండి, కోసి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి షార్ట్లని అయ్యని ఇయ్యని వేసుకుంటున్నా. అప్పటి కాలంలో ఏం చేసేవారు తెలుసు, అవే కదండి. వారి స్నానానికి వాడాలన్నా అవే, ఎక్కడైనా పనికి వెళ్ళేవారు అవే డ్రెస్సులు ఉండే వాళ్ళకి. పిల్లలు ఉదయం నుండి సాయంత్రం దాకా క్యాట్ బాల్ కొట్టుకుని వచ్చిన దాన్ని నమ్ముకుని శుభ్రంగా తిని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేవారు తెలుసా, సినిమాకి వెళ్ళిపోయి ఆనందంగా వచ్చి పడుకుని నిద్రపోతూ ఉండేవారు ఇసుకలో బయట, గుడిసె బయట. ఈ ధనవంతుడు గమనించాడు, వీరు ఎంత బాగా నిద్ర వస్తుంది, వీళ్ళకి ఎంత బాగా నిద్రపోతున్నారు చూడండి. మనకి ఎక్కడ నిద్రపోకపోయినా చర్చి కాడికి వచ్చేసరికి బాగా నిద్ర వస్తుంది కదా. వాక్యం వినేటప్పుడు కూడా చాలా బాగా నిద్ర వస్తుంది. ఉత్తప్పుడు నిద్ర రాదు, మంచం మీద పడుకున్నా నిద్ర రాదు. ఎప్పుడు నిద్ర వస్తుంది మనకి, వాక్యం వినేటప్పుడు మాత్రం అబ్బా సాతాను మనం ఉయ్యాలతోట్లే చూపినట్టుగా హాయిగా నిద్రపోతుంటాం. ఈ ధనవంతుడి కిందకు చూసేసరికి ఈ ఇసుకలో దొల్లుతూ చక్కగా నిద్రపోతున్నారు. ఇటు చివరిన భార్య పడుకుంది, ఆ చివరిన భర్త పడుకున్నారు, మధ్యలో 10 మంది పిల్లలు పడుకున్నారు. ఒక్కరికి ఒంటి మీద బట్టలు లేవు. మరి వారి శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రం చిన్న గోసు మాత్రం పెట్టుకున్నారు. వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. ఇతను అనుకున్నాడు, వీళ్ళకి ఎంత బాగా నిద్ర వస్తుందంటే, నాకు ఏసీ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, మంచి పట్టు పొరుపు ఉంది, అయినా నిద్ర రావట్లేదు. కానీ ఎంత డబ్బు టేస్ట్ చేసుకొని ఈ పేదవాడిని రేపు ఉదయాన్నే పిలిచి కొంచెం డబ్బు ఇవ్వాలనుకున్నాడు. ఉదయం ఇప్పుడు తెల్లారుతుంది అనుకుంటే తెల్లారింది. పేదవాడిని పిలిచాడు, అయ్యా ఒకసారి ఇంటికి రా అంటే వచ్చాడు. ఏంటండి పిలిచారు అంటే, ఇదిగో నేను కొంచెం డబ్బు ఇస్తున్నాను, నీ పిల్లలందరికి మంచి మంచి బట్టలు కొను, నీ ఇంట్లో కొన్ని వస్తువులు కొనుక్కోను, నువ్వు కూడా మంచి బట్టలు కొనుక్కో, మంచి ఫుడ్ వండుకుని రోజు తినండి, కొంత డబ్బు ఇచ్చాడు. ఈ ధనవంతు పేదవారికి ఎవరైనా కొంచెం డబ్బులు ఎవరైనా ఇస్తే కృతజ్ఞత ఉంటుంది, రెండోది సంతోషం కూడా ఉంటుంది. పిల్లలందరినీ పిలుచుకున్నాడు, షాపింగ్కి వెళ్ళి మంచి బట్టలు కొన్నాడు, భార్యకు మంచి డ్రెస్సులు మంచి శారీస్ అన్ని కొన్నాడు, అతను కొనుక్కున్నాడు, మంచి బిర్యానీ తిన్నారు, సినిమాకి వెళ్ళారు, వచ్చారు, ఇంకా చాలా డబ్బు ఉంది. సరే దాన్ని ఒక చిన్న గుడ్డలో చుట్టూ సూర్యులో దాచిపెట్టాడు. ఇప్పుడు బయట మొత్తం అందరూ ఈ చివరి నుంచి చేసే వరకు మళ్ళీ పడుకున్నారు. మనోడికి నిద్ర రావట్లా. ఎందుకని, రోజు బాగా నిద్రపోతున్నాడు, ఈ రోజు నిద్ర రావట్లేదు. ఎందుకని, సూర్యులో డబ్బులు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు. మనసు అంతా ఎక్కడుందో చెప్పండి ఈయనకి, ఈ డబ్బులు సూర్యులో ఉన్నాయి, నేను నిద్రపుచ్చి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతానేమో. మనసంతా అటు కొట్టుకుంటాడు, ఇటు కొట్టుకుంటాడు. భార్య అంటే, ఏమయ్యా ఎందుకు నిద్రపోతలేదు, నువ్వు ఏమన్నా అయ్యిందా, ఇందాక చక్కగా బిర్యానీ తిన్నావు కదా, ఏమన్నా అరగలేదా అంటే, బాగానే అరిగింది, కానీ మనసు మాత్రం ఎక్కడుంది, డబ్బు మీద ఉంది. ఇతను అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని నిద్ర పట్టక ఉదయం నిలిగిసే డబ్బులు తీసుకుని ధనవంతుడి ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు వద్దయ్యా ఈ డబ్బు. ప్రశాంతంగా రోజు నిద్ర పోయింది, రాత్రి మాత్రం నిద్రపోలేదు. నా మనసు అంతా ఎక్కడుంది, దాచిపెట్టిన స్థలంలో సూర్యులోనే ఉంది. మాటికి లేస్తున్నాడు, సూర్యుకి వెళ్ళి చూసుకుంటున్నాడు, దానికి వెళ్ళి చూసుకుంటున్నాడు. ఎందుకంటే మన డబ్బు ఎక్కడుంది, మన హృదయం అక్కడ ఉంటుంది. మన హృదయం ఉండవలసిన స్థలం అది దేవుని సన్నిధి, దేవుని దగ్గర. కానీ హృదయం ఎక్కడ ఉంటుంది, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది ఎప్పటికీ శాశ్వతంగా మన దగ్గర ఉండదు.
అదే దేవుని ఆశ్రయించి ప్రభువా అన్నీ నువ్వే, నా కుటుంబాన్ని అంతా నువ్వు చూసుకో ప్రభు అంటే నీ ఇంటికి కాపలా కాస్తాడు ఆయన. ప్రభు అంటున్నాడు, నువ్వు చక్కగా నిద్రపో, నీ ఇంటి చుట్టూ నా దూతలు పెట్టి నీకు కావలుగా ఉంచుతాను. ధనవంతుడు తను తాను కాపాడుకుంటున్నాడు. ఈ లాజరు మాత్రం తినడానికి ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, అతను పడేసి అన్నం కోసం ఎదురు చూస్తున్నా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి, విశ్వాసం నుండి భ్రష్టుడు కాకుండా సంపూర్ణ విశ్వాసముతో ఈ దేహాన్ని వదిలి చనిపోతే నేను తండ్రితో ఉంటాను, ప్రభుతో ఉంటానని విశ్వాసంతో బ్రతికాడు. అన్నము లేకపోయినా. ఈరోజు అన్నము లేక ఒక దేశంలో ఎంతంత పిల్లలు వ్యభిచారులుగా మారిపోతున్నారంటండి. ఎంతంత పిల్లలండి, తినడానికి ఆహారం లేదు, డబ్బులు లేవు, అందుకని వ్యభిచారం ముందు వచ్చినటువంటి డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అలా జీవిస్తున్నారు అంటే కడుపు నిండగా అన్నము తినడానికి. అంటే ఆకలి మనిషి చేత ఏ తప్పైనా చేపించేస్తుంది. ఆహారం కోసమే చాలా మంది దొంగతనాలు చేస్తున్నారు. ఆహారం కోసమే చాలా మంది, ఇంకా ఇప్పుడు చెప్పాను కదండి, అలాంటి పనులు చేస్తున్నారు. ఆహారం కోసమే చాలా మంది చేయకూడని పనులు చేసుకుంటూ వెళ్తున్నా ఈ లాజరు మాత్రం విశ్వాసంతో ధనవంతుడి ఇంటి వాకిట పడిపోయిన ఆహారం కోసం ఎదురు చూసాడే గాని దేవుని యందు విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. దీని యొక్క భావం ఏంటంటే, ఒక్కొక్కసారి మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, కష్టాలు రావచ్చు, నష్టం జరగవచ్చు, సమస్యలు రావచ్చు, వేదన రావచ్చు, దుఃఖం రావచ్చు, మనుషులు ఒకరిని నిందించి అవమానపరిచి మనల్ని గాయపరచవచ్చు. అప్పుడు మనం అనుకోవచ్చు, ఇంకా నా జీవితం ఎందుకు అని మనం అనుకుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ జీవితం ఎంతటితో అంతమైపోదు. అంతమైపోతున్న నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టేవారు ఎవరంటే ప్రభు యేసే, ప్రభు ఒక్కడే. ఆయన యందే విశ్వాసం ఉంచాలి. అంతమైపోతున్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకున్న భయాన్ని వెళ్ళగొడతాడు, నీకున్న రోగాన్ని తీసివేస్తాడు, నీకున్న సమస్యల నుండి వెళ్ళగొడతాడు. ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా తిరిగి ఇవ్వగలడు. విశ్వాసం ఉంచితే మన పనేంటి? విశ్వాసం ఉంచాలి. దేవుని పనేంటి? నువ్వేదైతే విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూస్తున్నావో అది నీకు అందించడం దేవుని పని. మనం ఒక్కోసారి విశ్వాసం ఉంచాం, కానీ అది కావాలి అనుకుంటాం, కష్టపడం, ఫలితాన్ని ఆశిస్తాం. దేవుడు అంటున్నాడు, నువ్వు కష్టపడు, నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఇస్తా. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు కదండి. ఒకరు పరలోకం వెళ్ళారు, ఒకరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. నరకంలో ఏముందంటండి? అగ్ని ఆరదు, పురుగు చావు. ఈ లోకములో మనం చేసిన పాపాలను బట్టి, ఈ లోకములో మనం జీవించిన విధానాన్ని బట్టి మనము మంచివారుగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం, చెడ్డవారుగా జీవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్తామండి? నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు మంచిగా బ్రతికి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నరకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే మనం చేసిన పనులు బట్టి. నువ్వు మంచి చేస్తే పరలోకం వెళ్తావు, చెడు చేస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జీవితాన్ని మనము మంచిగా అనుభవించాలంటే శరీరంతో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం ఉంచి మంచి పనులు చేసేవారికి మనం ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకున్న లాజరు పరలోకం వెళ్ళిపోయాడు. తన ప్రాణంతో తిను తాగు సుఖించని ఈ జీవితం, ఈ లోకములో ఉన్నటువంటి ఆడంబరాలకు పరిగెత్తిన ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. అగ్ని గంధకారం అని మనం చెప్పాం కదండి. అక్కడ ఎవరో అగ్నిని రాజేసి కట్టివేసి ఇయ్యరు. ఒక్కొక్క వ్యక్తి అగ్నిగుండంలో పడడమే, మన శరీరమే అగ్నిగుండానికి ఒక ఇంధనంలా పనిచేస్తూ ఉంటుంది. ఏడు రెట్లు ఎక్కువ చేస్తాడంటండి దేవుడు. ఎందుకని తెలుసా? దేవుని మాటని వినకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే, ఇష్టానుసారంగా జీవిస్తుంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, కాని మాటలు, సరసోక్తులు, బూతులు, పనికిమాలిన చేష్టలు ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతూ ఉంటాడు మనల్ని. ఇంకొక మాటని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ నోటుతో ఒక్కొక్కసారి ప్రభుని స్తుతిస్తాం కదండి. ఇదే నోటుతో ఒక్కొక్కసారి ఏం చేస్తాం మనం? అబద్ధాలు, దొంగతనాలు, బూతులు, సరసోక్తులు కదండి. ఒక పవిత్రమైన నోటుతో ఇప్పుడే ప్రభుని స్తుతించిన ఈ నోటుతోనే మరలా అపవిత్రమైనవి ఏం చేస్తాం మనం కదండి. ఒకసారి అంటే ఒక ఇంటి దగ్గర కుక్కను పెంచుకుంటారంట. కుక్కను పెంచుకున్నప్పుడు ఒక సహోదరు వచ్చింది ఇంటికి.
ఆమెను ప్రభుని ఆరాధించామే. ఈ ఈ కుక్క ఉన్న వారి ఇంటి వాళ్ళు కొంచెం ప్రార్థన చేసుకునే వ్యక్తులు. వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ సహోదరికి అన్నం పెట్టాలనుకున్నారు. వన్ ఆ ప్లేట్లన్నీ దాచిపెట్టేసింది ఆమె. దాచిపెట్టేసి ఏమనేది, నీకు అన్నం పెట్టాలనుకుంటున్నాను కానీ ప్లేట్లు లేవు, కాబట్టి ఉదయం ఈ ప్లేట్లు మా కుక్క శుభ్రంగా అన్నం తినింది. ఇప్పుడు నేను బాగా విమ్ సోప్ వేసి రుద్దాను, 1 కాదు 2-3 సార్లు రుద్దాను. విమ్ సోప్ వేసి కడిగి పెట్టాను ఉదయం కుక్క అన్నం తిన్న ప్లేటుని. ఇప్పుడు అదే ప్లేట్లో నీకు అన్నం పెడతాను అని చెప్పినప్పుడు ఆ వచ్చిన సహోదరి గెస్ట్ ఏమనిందంటే, కుక్క తిన్న ప్లేట్లో నేను ఎలా అన్నం తినగలను? అది కడిగేశాను కదా విమ్ సోప్ వేసి, దాన్ని శుభ్రం చేశాను కదా. ఎంత శుభ్రపరిచినా దాంట్లో ఏం తినింది చెప్పండి? కుక్క తినింది. ఆ ప్లేట్లో నేను ఎలా ఆహారం తినగలను? నాకు మంచి ప్లేట్లో పెట్టు, మనుషులు తినే ప్లేట్లో పెట్టని ఈ సహోదరు అడుగుతుందంటే, అప్పుడు ఆ కుక్క యజమానురాలు ఉన్న స్నేహితురాలు అంటుంది, నువ్వు కుక్క తిన్న ప్లేట్లోనే అన్నం తినలేకపోతున్నావు కడిగి, కానీ ప్రభు నిన్ను స్తుతించడానికి ఒక నోరునిచ్చాడు. ఈ నోటుతోనే ప్రభును స్తుతిస్తున్నావు, ఈ నోటుతోనే బూతులు మాట్లాడుతున్నావు, ఈ నోటుతోనే ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, ఈ నోటుతోనే సరస్వతిని మాట్లాడుతున్నావు, ఈ నోటుతోనే ప్రభు గొప్పవాడంటే ఈ నోటుతోనే అబద్ధాలు చెప్తున్నావు. కుక్క తిన్న ప్లేట్ కన్నా నీ నోరు ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఈ నోటుతోనే ఎలా చేయగలుగుతున్నావు అని చెప్పినప్పుడు ఆమె చాలా పశ్చాత్తాపపడిందంటండి. దేవుని పిల్లలమైన మనం కూడా ప్రభుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఈ లోకములో ఉండగానే పరిశుద్ధమైన జీవితాన్ని మనం అనుభవిస్తే, మనం చనిపోతే తండ్రి దగ్గర ఉంటాం. ఒకరు పరిశుద్ధమైన జీవితం కాకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే ఎక్కడికి వెళ్తాం తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ రాయబడిన మాట, లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయి అంటండి. ఎవరికి తీసుకెళ్లారంటండి? ఎవరు చనిపోతే అంటే ధనవంతుడు చనిపోయినప్పుడు కూడా నరకములో ఉన్న సాతానా 2 వచ్చి ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మన ఏరియాలో కుక్కలు మురుగుతూ ఉంటాయి. మీరు గమనించారా? దురాత్మలు కానీ ఏదన్నా ఆత్మలు వచ్చినప్పుడు మనకు కనిపించకపోయినా ఎవరికి కనిపిస్తాయి? కుక్కలకి. వాటికి ఇంకా చాలా ఎన్నో అడుగుల దూరంలో ఉండగానే దాని కంటికి కనిపిస్తాయి, మనకు కనిపించవు. అందుకని మొరుగుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు వచ్చి లాజరును తీసుకెళ్ళాయి, నరకములో ఉన్న సాతానాత్మలు వచ్చి ఎవరిని తీసుకెళ్ళాయి? ధనవంతుడు తీసుకెళ్ళారు. అతన్ని తీసుకెళ్ళారు, ఇతన్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళవలసిన అవసరమేమీ లేదు. మనం చనిపోగా మన ఆత్మ ప్రయాణం చేయకుండా రెప్పపాటున ఉండవలసిన స్థలములు అక్కడ ఉంటుంది. కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపు ఎంత టైం పడుతుందో ఆ సెకండ్లోనే మన ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది వేగవంతముగా. అది బస్సులు ట్రైన్లు ఎక్కవలసిన అవసరం లేదు, ఫ్లైట్లు ఎక్కవలసిన అవసరం లేదు. చనిపోవడం ఎక్కడికి వెళ్ళిపోతాయండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. నల్లటి ఆకారంతో 2 కొమ్ములు వేసుకున్న వాళ్ళు రావాలా? తెల్లటి బట్టలు వేసుకుని ప్రేమపూర్వకంగా మనల్ని ఆహ్వానించే వాళ్ళు రావాలా? ఎవరు రావాలండి? మా నాన్నగారు చనిపోయే ముందు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి, అంటే నేను మా తల్లిదండ్రులతో వాళ్ళకి దూరం అయిపోయినా చనిపోయే టైంలో మా నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. నేను అనుకుంటున్నాను ఆయనకు నేను పరిచర్య చేయడానికి రుణపడి ఉండొచ్చేమో, ఆ పరిచర్య చేయించుకోవడానికి నేను వెళ్ళలేదు కానీ ఆయన నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరకు వచ్చిన 1 నెలలోని పెరాలసిస్ వచ్చింది ఆయనకి. పెరాలసిస్ వచ్చింది, చిన్నపిల్లలాగా అయిపోయాడు ఆయన. నా పిల్లల వాళ్ళు కూడా చిన్న వాళ్ళ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ స్కూల్కి పంపించి మా నాన్నకి పరిచర్య చేయవలసి వచ్చాయి. మీటింగ్స్ అన్నీ ఆపేసుకున్నాను, పరిచర్యకి వెళ్ళే విషయాలను ఆపేసుకున్నాను. నాన్నకు పరిచర్య చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ఆయన వృద్ధాప్యానికి వచ్చేసాడు, ఆయన పరిచర్య చేసే బాధ్యత నాది. నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు కాబట్టి ఆయన పరిచర్య చేయవలసిన బాధ్యత నాకుంది. ఆయనకు నేను రుణపడి ఉన్నాను. ఆయన కుమార్తెగా నన్ను ఎంత చేసి ఒక అతనికి వివాహం చేసి నన్ను పంపించాడు. ఆయన రుణం నేను తీర్చుకోవాలని అతను పరిచర్య చేశాను. నేను అతను పరిచర్య చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలకి వెళ్ళిపోయినాక మా నాన్నకి శుభ్రంగా రోజు స్నానం చేపించి మంచి డ్రెస్ వేసి చక్కగా కూర్చోబెట్టేదాన్ని. ఎవరన్నా ఆయనకు పెరాలసిస్ అంటే నమ్మరు, అంతగా తను రెడీ చేసి మంచం మీద కూర్చోబెట్టి ఉంచేదాన్ని. అయితే ఇప్పుడు మా నాన్న ఏమని కూడా అంటే,
అమ్ములు ఇదిగో ఆ ఫ్యాన్ మీద కూర్చున్న ఆ ముగ్గురు ఎవరు అనుకోడు, తెల్లబొట్లు వేసుకుని కూర్చున్నారు ఆ ఫ్యాన్ మీద ముగ్గురు ఎవరు అనుకోడు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి, పిల్లలు లేరు ఇంట్లో, స్కూల్కి వెళ్ళిపోయారు, ఫ్యాన్ చూస్తుంటే 3 రెక్కలే కనిపిస్తున్నాయి. మా నాన్నకి ఏం కనిపిస్తుంది దాని మీద? తెల్లబొట్లు వేసుకుని ముగ్గురు కొనిపించుకున్నారు, 3 రెక్కల మీద ముగ్గురు కూర్చున్నారు అన్నాడు. నాకు గుండె స్పీడ్ కొట్టేసుకునేది, ఇదేంట్రో బాబు మా నాన్న ఎవరిలో తీసుకొచ్చినట్టున్నాడు. మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు కడున్న ఆ ముగ్గురు ఎవరు నా కాళ్ళు కడున్నారు తెల్లబట్టలు వేసుకొని అనేవాడు. భయం వేసేస్తుంటది, నువ్వు మిషన్ దగ్గర ఎవరు ముగ్గురు ఉన్నారు తెల్లబట్టలు వేసుకొని అనేవాడు. బ్రతుకున్న మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసేది నాకు. మా నాన్న చెప్తున్నమాట. ఇప్పుడు నేను ఈ విషయాన్ని, ఇలాంటి విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ముందుగానే ఒక వ్యక్తిని తీసుకెళ్లాలన్న పరలోకము నుండి మనుషుల్ని తన దూతల కిందకి పంపిస్తాడు. విశ్వాసముతో నువ్వు బ్రతికితే, నమ్మకముతో బ్రతికితే, దేవుని ఆరాధిస్తూ విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉంటే, మన కడవరి దినాల్లోకి వచ్చేసరికి పరలోకము నుండి దూతలు వచ్చి మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఎక్కడ తీసుకెళ్తాయి? దేవుని దగ్గరికి వెళ్తాయి. మనం ఎంత ప్రయాసంతో ఏంటి అంటే, మనం చనిపోయినా ఏదో దినాన్ని మనం చనిపోవాలిగా, ఈరోజు కాకపోయినా రేపైనా, ఒకరి టైం సంవత్సరాలు ఒకరి తేడా ఏమో కానీ ఏదో ఒక దినాన్ని మనం చనిపోవాలి. చనిపోయిన మన వారిని మనం ఖచ్చితంగా చూస్తాం. చనిపోయిన మన వారిని మనము ఖచ్చితంగా, ఇదేంటి పాస్టర్ గారు చనిపోయిన వాళ్ళని మనం ఎలా చూడొచ్చాడు? ఖచ్చితంగా మన వాళ్ళని మనం చూస్తాము. ప్రభు వాక్యం అదే చెప్తుంది, చనిపోయిన వారిని నీ వారిని నువ్వు చూస్తావు. మన ప్రియులు మనం చూడాలంటే ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపడి ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళినాక అక్కడ కనిపిస్తాడు. ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళాడు, తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు కష్టపడుతున్నావా, అవమానపడుతున్నావా, పేదరికం అనుభవిస్తున్నావా, దుఃఖములో ఉన్నావా, మనుషులందరూ నిన్ను నీచంగా నిష్ప్రయోజకుడు, దౌర్భాగ్యుడు, నీచుడు, వీడి జీవితం ఇంతే అని నిన్ను ఒకవేళ అవమానపరుస్తున్నారేమో, విశ్వాసములో నువ్వు బ్రతికితే ప్రభు అంటాడు, నా కుమారుడు నా రొమ్మును ఆనుకుని ఉన్నాడు. మనకు గొప్ప ఆదరణ ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. మనుషులు మనల్ని ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనుషులు మనల్ని తక్కువ వారుగా చూస్తున్నా దేవుడు మనల్ని తక్కువ వారుగా చూడడండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడు నా అరిచేతిలో నిన్ను చిక్కుకున్నాను. ఎక్కడ పెట్టాడంటే మనల్ని? ఎవరి అరిచేతిలో ఉన్నాం మనం? ఎవరి అరిచేతిలో ఉన్నామండి? దేవుని అరిచేతిలో ఉన్నాం, దేవుని కౌగిటిలో ఉన్నాం. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు ఆయనే, మన సంరక్షించేవాడు ఆయనే. మనం అనుకోవచ్చు దేవుడు మనుషులు నన్ను ప్రేమిస్తున్నారు, నా బ్రతుకు ఇదిగో నేను మంచిగా ఉన్నప్పుడే సంపాదించుకున్నాను, వృద్ధాప్య కాలంలో తినవచ్చని. కానే కాదు. దేవుడు నీ జీవితంలో ఏది రాసి పెట్టాడో, ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది మాత్రమే చేయగలడు. లాజరు చనిపోయిన పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు అనుకున్నాడు తిను తాగు సుఖించు ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకున్నాడు, చనిపోయి ఎక్కడున్నాడండి? వేదన పడుతున్నాడు అంటండి. అక్కడ నరకంలో ఏముంటదంటండి? నరకంలో ఏముంటదండి? వేదన ఏముంటదండి? ఒక్కొక్కసారి మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు, సిచ్యువేషన్స్ మన హృదయంలో గాయాన్ని చేసి వేదన కలిగేటట్లు చేస్తాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో అసలు అర్థం కాని పరిస్థితుల్లో సతమతం అయిపోతుంటే దేవుని దగ్గర నువ్వు పంచుకుంటే గాయపడిన హృదయాన్ని కట్టే దేవుడు మన దేవుడు, బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు. నేనున్నాను నీకు. మనుషులను అర్థం చేసుకోకపోయినా, అర్థం చేసుకొని మనుషులు మన చుట్టుపక్కల 100 మంది ఉన్నా వ్యర్థమే కదండి. అర్థం చేసుకొని ఒక్క మనిషి అయినా మనతో ఉంటే ఖచ్చితంగా మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంకా లాజరు ఇతను వేదన పడిపోయాడు, నరకములు ఉన్నాడు, దేవుని దగ్గర బ్రతమానుకుంటున్నాడు. ఏమని తెలుసా? నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎవరున్నారంటే ధనవంతుడికి? వారి వేదనకరమైన స్థలములోనికి రాకుండా నన్ను అక్కడ పంపించు అంటున్నాడు. ఇప్పుడు ఇతనికి ఏం గుర్తొస్తుందో తెలుసా? తన రక్త సంబంధికులు గుర్తొచ్చారు. అయ్యో నేనేదో తెలియక పొరపాటు చేసి నేను నరకంలోకి వచ్చాను, నా అన్నదమ్ములు మాత్రం నరకంలోనికి రాకూడదు. ఒక ఆ స్థానంలో మనం ఉంటే ఏమనుకుంటాం? నేను ఎలాగో కాదు, మా అన్నదమ్ములు కూడా ఇక్కడే ఉండాలి, వాళ్ళ సంతోషంగా పరలోక రాజ్యాలు ఉంటే నేను ఊరుకుంటానా? అంతేనండి. 10 మంది జీవితాలు ఎలా ఉంటాయంటే మనం సుఖపడకూడదు, వేరే వాళ్ళు సుఖపడకూడదు, మనం సంతోషంగా ఉండకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు. వాళ్ళ శాతానికి అనుచరులు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులు సంతోషంగా ఉంచరు. వీళ్ళు సమాధానంగా ఉండరు, వీళ్ళ కుటుంబంలో ఇతర కుటుంబాలు సమాధానం ఉండకూడదని కోరుకుంటారు.
కానీ దేవుని పిల్లలు ఏంటంటే ప్రతి కుటుంబం బాగోవాలని కోరుకుంటారు. అందుకని ఇతనికి ఎక్కడ జ్ఞానోదయం అయిందంటే నరకంలోనికి వెళ్ళినాక జ్ఞానోదయం అయింది. అందుకే బ్రతుమంతాడు, ప్రభా తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి నన్ను కరుణించి నా సహోదరులు ఇక్కడికి రాకుండా నేను వెళ్ళి చెప్తాను, ఒరే తిరిగి తాగు సుఖిస్తూ నీ జీవితాన్ని అలాగే గడుపుతున్నావు, కానీ మంచివాడికి బ్రతుకు, పేదవారికి సహాయం చేయి, కష్టంలో ఉన్న వారికి వాదార్పుని, బలాన్ని శక్తికి వారికి ఆదరణగా నిలబడు, నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావు, హ్యాపీగా ఉంటావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు అన్నదవులకి చెప్పుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, అక్కడ ఇంకా ప్రవక్తలు ఉన్నారు. మనకు ఒక్కొక్కసారి మంచి మాటలు మన చెవికి ఎనసంపుగా ఉండవు, చెడు మాటలకు ఆకర్షితులు అవుతుంటాం మనం. కానీ ప్రభు అంటాడు, నువ్వు మంచి వాటికి ఆకర్షించేవాడు ఉండాలి, చెడు వాటిని అసహించేవాడు ఉండాలి. మన ధనవంతుడు పేదలాజరు గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ధనవంతుడు హృదయం ఎలా ఉందంటే కఠినముగా ఉంది. ఎలా ఉందండి? ఆకలని ఇంటి ముందుకు వచ్చినాడు కూడా అన్నం పెట్టలేని పిసినారుగా బ్రతుకుతున్నాడు. కొంతమందికి డబ్బు ఉంటుంది, పెట్టే గుణం ఉండదు. ఏముండదండి? అన్నం ఉంటుంది, అది పాసిపోతే కుండలో అన్న కుడితోట్లు వేస్తారు, కానీ ఆకలేసిన వాడికి అన్నం పెట్టరు. ఎలాంటి నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళు లేరండి. చాలా మంది అంటారు కదా, తింటున్న చేతితో కాకిని కూడా తోలడీడు అంటే దాని అర్థం ఏంటి? చేతి కట్టుకున్న అన్నం మెతుకులు కాకి ఎక్కడ వెళ్ళిపోతాయి అని ఈ చేతితో కూడా తోలడంట. అంటే ఎంత పిసినారు చూడు. మన పిసినారు ఉండకూడదండి. కష్టములు, నష్టములు, పేదరికంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే నీకు ఎదురు పడితే వాళ్ళకి నువ్వేం చేయాలి? సహాయం చేసే వ్యక్తి ఉండాలి. అంతకన్నా ముందుగా గాయపడిన హృదయాలు కలిగిన వారు ఉంటారు. అలాంటి హృదయాలకు వాదార్పు ఉండాలి నీ మాటలు. ఎలా ఉండాలని మన మాటలు? మన మాటలకు ముందుగా పనిచేయని వారికి, చనిపోతున్న వ్యక్తికి నీ మాటలు ఎలా ఉండాలో తెలుసా? బ్రతకాలను ఒక ఆశ వచ్చేటట్లుగా. మార్కాపురం ఒక విలేజ్ పక్కన, మార్కాపురం అనే అదేంటి ఊరికి వెళ్ళాను నేను. అది ప్రకాశం డిస్టిక్. అక్కడ ఆరవీడు అని ఒక ఊరు ఉంది. అది బాప్టిస్ట్ చర్చిలో మెసేజ్కి వెళితే వెళ్ళాను. ఆ రోజు మెసేజ్ ఇచ్చి నేను కిందికి దిగి వచ్చేసి వేరే ఊరు భోజనం పెడితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు నన్ను. వెళుతూ ఉండగా ఒక తల్లి వచ్చి నాతో అని, దానికి ఒకవేళ 55 అలా వయసు ఉండొచ్చు. ఆమెనింది వచ్చి, ఈరోజు మీ వాక్యాన్ని విన్న తర్వాత నాకు బ్రతకాలని ఉంది. వాస్తవంగా ఈరోజు రాత్రి నేను వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని ఉరివేసుకుని చనిపోవాలనుకున్నాను. కానీ వాక్యం విన్న తర్వాత నాకేమనిపించింది తెలుసా? బ్రతకాలని ఆశ కలుగుతుంది. అసలు నాతో ఉన్నటువంటి సహోదరులందరూ చాలా ఆశ్చర్యపోయారు. మన మాట ఇతరులకు ఔషధంగా పనిచేయాలి, వాదార్పులు ఇవ్వాలి, బలపరిచేది ఉండేది, ఎంకరేజ్ చేయాలి. కొంతమంది మాటలు డిస్కరేజ్లో ఉంటాయి. అక్కడికి ఎందుకు వెళ్తున్నావురా, ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావురా, ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఏదైనా చెయ్యి, ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ కూడా నేను ఉంటాను. మనతో ఉండివాడు ఎవరు తెలుసండి? జీవము గల దేవుడు. దేవుడు అక్కడున్నాను ఇక్కడున్నానని చెప్తాడా? ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడైతే 2-3 ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాడు. ఇప్పుడు మన మధ్యన ఎవరున్నారు? ఉన్నాడండి. విశ్వసిస్తున్నాం కదా ఇక్కడ ఎవరున్నారని. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు ధనవంతుడు లాంటి గుణ లక్షణాలు మనకు ఉండకూడదు. లాజరు లాంటి విశ్వాసం కలిగిన జీవితాలు మనకుంటే పరలోక రాజ్యంలో సంతోషిస్తాం. అలాంటి దేవుని కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అర్థమైంది కదండి? 2 వ్యక్తులు ఎవరండి? మళ్ళీ వచ్చేవారు